నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వెంకటాచలంపల్లి గ్రామంలో సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి నెహ్రూ చౌక్ లో వారా విజయభేరి యాత్ర సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ స్టార్. రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా చేసిన వైసీపీని ఈడ్చి పారేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్. రాష్ట్ర అభ్యుదయాన్ని ఆశించే వారందరూ టీడీపీ కూటమిని బలపరచాలన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకం శెట్టి. ఒక్క ఛాన్స్ పేరిట ప్రజల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశారని ఆరోపించిన గణబాబు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మలసాల కుటుంబ సభ్యులు. కసింకోట మండలంలో మర్దరు సిరితో కలిపి ఇంటింట ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్ సతీమణి నివేదిత. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 11వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో పెన్షన్ పంపిణీ కోసం చేపట్టిన చర్యలు వివరించారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమను అన్ని విధాలా ఆదుకుంటున్న జగన్కు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అండ్ కో వల్ల వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ ఆగిపోయిందని, అలాంటి చంద్రబాబు కూటమి నాశనం అవుతుందని లబ్ధిదారులు శాపనార్థాలు పెడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పెన్షన్ ఎంత వచ్చేది మీకు గుర్తుందా? 2019 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాం. కుల మత రాజకీయాలకు అతీతంగా పెన్షన్ అందిస్తూ వచ్చా. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 66 లక్షల మందికి పైగా పెన్షన్ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదానికోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత మీరు గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే. ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు. ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. మాది దర్శి. మేము ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి 3,000 పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే, ఈ నెలలో మమ్మల్ని 3 చోట్లకు తిప్పారు. సత్యవాలయానికి వెళ్ళాము, ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు. ఇంకొక చోటకి వెళ్ళాను, అక్కడ కాదన్నారు. మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని కష్టాలు పడ్డాను. లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఎన్ని ఇబ్బందులు పెడుతుంటాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని. మంచికైతే కాదు. మాకు వాలంటీర్లు కావాలి, వాలంటీర్ల వ్యవస్థ కావాలి. మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడడానికి మనుషులం బాగున్నాం. మోకాలు నొప్పి నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు. మంచికి కాదు ఆయనకి. ఆయన మట్టి కొట్టుకొని పోతాడా చంద్రబాబు నాయుడు.
రోజులు కూడా మామ పోయినట్టే ఆయన పోతాడు. మాకైతే వారంటీర్లు కావాలి మాకు. మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము వాళ్ళు బూచాపల్లి అంకాయమ్మ గారు శివప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని. మా అమ్మకి ఓటు ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు, గడప గడపకి పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు. రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, ప్రతి ఇంటికి పంపించారు ఆయన. ప్రతి ఇంటికి ఆయన పథకాలు వచ్చున్నాయి మాకు. మాకు ఆ వ్యవస్థ కావాలి. వారంటీర్ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము. వారంటీర్లు కావాలి మాకు, వారంటీర్లు ఉండాలి మాకు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3,000 రూపాయలతో మేము బతుకుతున్నాము. మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము, మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చదువు లేదు, నాకు మాట్లాడటం రాదు, నాకు చదువు లేదు, మీరు అర్థం చేసుకో. చాలా బాగా మాట్లాడావక్క. అనకాపల్లి నెహ్రూ చౌక్లో వారా విజయభేరి యాత్ర సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుగా డైట్ కాలేజ్ జంక్షన్ నుంచి రింగ్ రోడ్ జంక్షన్, పెరుగు బజార్ జంక్షన్ భారీ జనసంద్రం మధ్య ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్గా చేసిన వైసీపీని ఈడ్చి పారేద్దామని అన్నారు. మనం అధికారంలో రాగానే మొట్టమొదటిగా అనకాపల్లి నూకాలమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగ జరుపుకుందామని అన్నారు. చెరుకు విస్తృతంగా పండే అనకాపల్లి ప్రాంతంలో ఇంధనాలు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. డంపింగ్ యార్డ్ను తరలిస్తామని అన్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి బెల్లానికి పూర్వ వైభవం తీసుకొస్తానని తెలిపారు. అనకాపల్లి జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను, అనకాపల్లి బీజేపీ టీడీపీ బీజేపీ జనసేన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కొణతల రామకృష్ణ, సీఎం రమేష్, పీలా గోవింద్, సత్యనారాయణ, బుద్ధ నాగ జగదీష్, ద్వారపూడి పరమేశ్వరరావు మరియు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూకాలమ్మ తల్లి నుదుటి కుంకం మన అనకాపల్లి నియోజకవర్గం. తల్లి నూకాలమ్మ తల్లి దీవెనలతోటి ఇంత ఘనమైన స్వాగతాన్ని పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంత పెద్ద మద్దతుతోటి మీ అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆడపడుచులు, పిల్లలు, యువత, పెద్దలు అందరూ రోడ్ల మీదకి వచ్చి మా కూటమికి ఇంత బలమైన ఆహ్వానం, శుభాభివందనాలు తెలియజేయటం మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారాహి విజయభేరి యాత్ర ఒక మార్పు తీసుకురావడానికి, సుస్థిరమైన ప్రభుత్వం అందించడానికి, దానికోసం మద్దతుగా ఈ రోజున జనసేన పార్టీ తరపు నుంచి సీనియర్ నాయకులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు ఈ రోజున పోటీ చేస్తూ ఉన్నారు. రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మద్దతుగా భారతీయ జనతా నాయకులు పరమేశ్వరరావు గారు, అలాగే జనసేన నాయకులు పంచకల్ల రమేష్ గారు, నాగ జగదీశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా పీలా గోవింద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. పీలా గోవింద్ గారితో మాట్లాడుతుందాక పెద్ద మనసుతోటి మీరు మాకు మద్దతు తెలుపుతున్నందుకు ఈ మన అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలా చేస్తారో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు, మన నూకాలమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా, రాష్ట్ర ప్రభుత్వం దిగువ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకుందాం. అది అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం అని.
అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యన వింటా ఉన్నాం. కోడి గుడ్డు పెట్టింది, ఇంకా పొదుగుతూ ఉంది. ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంని ఇచ్చింది, 5 పోర్ట్ఫోలియోలకు మంత్రినిచ్చింది, ఒక విప్నిచ్చింది, కానీ 1 కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయింది. ఆరోగ్యం బాగా చూసుకుంటాను. ఈసారి దవడ వాచిపోయేలా కొడదాం, అందరికీ గట్టి కొడదాం. ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే వ్యక్తిత్వం బయటపడద్దని వైసీపీ నాయకుడికి అధికారం ఇచ్చి చూసాం. ఏం జరిగిందో తెలుసు. ఈ రోజున ఇంతమంది యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం, నిదర్శనం. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ 3 ప్రత్యేకించి ఒక రోజున 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆ మాట అంటానికి కారణం ఇక్కడ ఉన్న యువత, మహిళలు, చిన్న బిడ్డలు. ఎందుకంటే నా ఒక్కడికి ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలా. మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు. ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో వారిని అడగండి, వాళ్ళు చెప్తారు. దశాబ్దం కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపగలిగానంటే మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక్క ఆకాంక్షే. అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి. నాకు ప్రధానమంత్రి గారు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు. ఒక కోరికే, ఒక మంత్రి పదవి కావాలి, ఒక ఎంపీ పదవి కావాలంటే నేను వెళ్ళి అడగలను. కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, ఆడబిడ్డలకి భద్రత ఉండాలి, ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి, వాళ్ళల్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాలి. నిజంగా అన్ని పథకాలు అందరికీ చేరాలి. అమ్మఒడి పథకం మీకు తెలుసు. అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరానికి 2002వ సంవత్సరం వచ్చేటప్పటికి 1000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 21, 22లో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది. ఆంధ్ర రాష్ట్ర అభ్యుదయాన్ని ఆశించే వారందరూ టీడీపీ కూటమిని బలపరచాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. సోమవారం ఉదయం గోపాలపట్నం ఆయన స్వగృహం నందు జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణబాబు మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ పేరిట ప్రజల్ని ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదన ధ్యేయంగా, భూదందాలే లక్ష్యంగా వైసీపీ పాలన సాగిందని పేర్కొన్నారు. ఆయనకి నాయకత్వం పట్టుకున్న నాయకుడు రేపు రాబోయే కాలంలో కూడా ఏదైతే మన విశాఖ వెస్ట్లో సమస్య మీద మంచి అవగాహన నాయకుడు కాబట్టి ఆయన ఎక్కువ మెజార్టీ గెలిపించుకొని మన ఎన్డీఏ పక్షంలో గణబాబు గారికి, అలాగే కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీడీపీని గెలిపించి మన విశాఖ వెస్ట్ నుంచి ఎక్కువ మెజార్టీ, లాస్ట్ 18 మెజార్టీ గెలిచారు. 2014-19లో 36 మెజార్టీ గెలిచారు. అదే మెజార్టీ కొనసాగిస్తూ ఆయనకి మంచి మెజార్టీ గెలిపించి రాబోయే కాలంలో మినిస్టర్ అయ్యి అందరూ కూడా మంచి సేవ చేయాలని కోరుకుంటూ, నాన్ లోకల్ గా ఈ రోజు వచ్చి మేము ఉన్నామని షో వర్కులు చేస్తున్నారు. ఈ నాయకులందరికీ ఒకటే మాట చెప్తున్నాం, అతి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు చాలా అవేర్ అయి ఉన్నారు. ఎవరు మన కోసం, మన కష్టాల్లో నిలబెడతారని వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. ఈ రోజు డబ్బుతో రాజకీయం అన్నది 2024తో ఆగుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. రానున్న 4లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులు 175 నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తున్నారు. మా పశ్చిమ స్వీకారం చేసే విధంగా మేమందరూ కృషి చేసి పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈరోజు మీడియా ముఖంగా ల్యాండ్ టైటిలింగ్ ఏదైతే ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టిన విధంగా ఈరోజు మన రైతు బజార్ కానీ, మన పాలిటెక్నిక్ కానీ, విశాఖపట్నంలో భూములు తాకట్టు పెట్టే విధంగా రేపు ప్రైవేటు ఆస్తులు కూడా రుణాల కోసం బ్యాంకులకు తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందనేటువంటి భయంలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దీనన్నిటికీ కారణం పార్టీల కలయిక, రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా
ఇప్పటికే ఆలోచన చేస్తున్నారు. ఎక్కడైతే ఎవరికైతే ఏ సెక్టార్ అయితే ఇంకా ఆ ఆలోచనకు రాని వారికి ఇది ఒక సంకేతం. రాష్ట్రం మన పిల్లలు మన తర్వాత తరాల వారికి ఒక ఏదైతే ఒక విజనరీతో రావాల్సింది. ఎందుకంటే కొత్త రాష్ట్రం, ఆ కొత్త రాష్ట్రానికి ఏ రంగాల్లో రాబోయే 25 ఏళ్ళలో లేకపోతే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఏ అంశాలపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి, అటు వ్యవసాయం, ఇటు విద్యుత్ రంగం, లేకపోతే విద్య, లేదా ఆరోగ్యం, వీటితో పాటు మౌలిక సదుపాయాలు, ఎక్కడికక్కడ కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ చేయాలని అనుకుంటే అది ఒక్క రోజులో జరిగే పని కాదు. కాబట్టి వాటికి ఒక ప్రణాళికాయుతంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటే ప్రణాళికలు సరికదా ప్రణాళికలు వేసేటువంటి ప్లానింగ్ అనేటువంటిది పక్కన పెడితే కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక మూల్చివేత పరిపాలన స్టార్ట్ చేసి ఆ తర్వాత కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ సంపద సృష్టించడం చేతకాక ప్రజలపైన భారం వేసి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి సంగతి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించారు. దాని ద్వారా ఈరోజు మీ ద్వారా అందరి ద్వారా మేము ఈరోజు 3 పార్టీలు కూడా రాష్ట్రానికి ఒక శ్రేయస్సు ఒకవైపు, విశాఖపట్నం ఈరోజు కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి, అన్ని రంగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకవైపు రాబోయే కాలంలో రైల్వే జోన్ కూడా హెడ్ క్వార్టర్స్ కాబోతుంది. ఈస్టర్న్ గవర్నమెంట్ ఇప్పటికే ఒక హెడ్ క్వార్టర్గా ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు, సెంట్రల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కేంద్ర సహకారం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రాంతానికి ముఖ్యంగా విశాఖకి దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తారు. ఇంకా ఈరోజు ఈ ఉమ్మడి పార్టీల కలయిక అనేటువంటిది మన విశాఖతో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మేమందరూ కూడా కలిసి రానున్న రోజుల్లో ఎన్నికల్లో ప్రజల్ని ఏ రకంగా ప్రభావితం చేయాలనేటువంటి ఒక ఉమ్మడి ప్రణాళిక అనేటువంటిది వేసుకోవడం ద్వారా ఇక్కడ ఆ ఫలాలు కానీ ఆ అభివృద్ధి కానీ అందరికీ అందిస్తామని చెప్పి మీ ద్వారా. ఎన్నికల ప్రచారంలో మలసాల భరత్, సతీమణి నివేదిత, సోదరి మాధురి, మరదలు సిరి పాల్గొని ఓటర్లతో మమేకమవుతూ ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కుటుంబం సభ్యులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనకాపల్లి పట్టణం, కసింకోట మండలం, అనకాపల్లి మండలంలో భరత్ కుటుంబ సభ్యుల ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇందులో భాగంగా వారు ఇటు పట్టణంలో కానీ అటు గ్రామీణ ప్రాంతంలో కానీ ప్రచారానికి వెళుతున్నప్పుడు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారు. గడప గడపకు వెళుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి పట్టణం, కసింకోట మండలం, అనకాపల్లి మండలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, దేవస్థానం చైర్మన్లు, వైసీపీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారానికి సందర్భంగా ఈరోజు మేము ఇచ్చేసిన గ్రామం ఏంటంటే కొత్తపల్లి, బుచ్చేపేట. గత 3 వారాల నుంచి మేము తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే స్పందన. మేము ఏదో చెప్దాం అనుకుంటే వాళ్ళు అంతకన్నా ముందే మాకు చెప్పేసి మేము అంటే తిన్న చేతిని మేము నరుకోం కదా అని అంటున్నారు. అంతే, ఇంతకు మించి నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏది చెప్దామన్నా సరే ముందు వాళ్ళే వచ్చేసి, అమ్మ మాకు ఇన్ని పథకాలు అందుకున్నాం, ఇంత సేవ చేశారు జగన్ బాబు, మా ఇంటికి పెద్ద కొడుకులా నుంచున్నారు, మా పెద్ద కొడుకుని మేము గెలిపించుకోవా అని అంటున్నారు అందరూ. ఇంత ఆనందం, ఇంత విశ్లేషమైన స్పందన చూసి నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. సో మేము యుఎస్లో ఉండేవాళ్ళం. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. సో ఏదో సేవ చేయాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చూసి, మాకు ఆయన పెట్టిన పేదోళ్ళకి చేసే సేవ చూసి మాకు కూడా ఏదో చెయ్యాలని ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చాక మాకు ఒకటే అనిపించింది, అక్కడెక్కడో యూఎస్లో ఉండి వాళ్ళెవరికో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, మన ఊర్లో మనం పుట్టి పెరిగిన ఊర్లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి భరత్ గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఇక్కడ భరత్ గారిని, అక్కడ జగన్ గారిని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎంపీ క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేశారు బూడి ముత్యాల నాయుడు గారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. కాబట్టి మే 13 జరిగే ఎన్నికల్లో
2 ఓట్లు, ఎమ్మెల్యేగా ఎంపీకి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే గుద్ది మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమని ఆ రూపంగా చూపించాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొత్తపల్లి గ్రామం రావడం జరిగింది. ఇక్కడ అందరూ చాలా బాగా స్పందించి జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ చాలా బాగా అందుతున్నాయని, మరొకసారి జగనన్నను గెలిపిస్తామని, భరతన్నని ఎమ్మెల్యేగా, బూడి ముత్యాలనాయుడు గారిని ఎంపీగా గెలిపించి జగనన్నకి గిఫ్ట్గా ఇస్తామని ప్రతి ఒక్కరూ చాలా బాగా చెప్తున్నారు. సిద్ధం. మేము మే 13వ తారీఖు చాలా సిద్ధంగా ఉన్నాయని చాలా మంది వచ్చి ఈరోజు చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో బండారు ప్రసాద్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బండారు ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని, 4 రోజుల పాటు అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అమ్మవారి జాతర ఈ నెల 7వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే జాతరకు అన్ని శాఖల అధికారులతో చర్చించి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సోమవారం తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ జాతరలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి జిల్లా మరియు పట్టణంలో వేంచేస్తున్న నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు, కొత్త మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యే రోజు నుంచి ఈ ఉత్సవాలకి ఈ అనకాపల్లి పట్టణ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి చాలామంది భక్తులు వచ్చి రాత్రి ఇక్కడే కూడా నిద్ర చేసి జాగ్రత్త చేసి మళ్ళీ ఉదయం కూడా దర్శనం చేసుకునే ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ ప్రకారంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది అయినటువంటి భక్తులు వచ్చి ఇప్పటికే దర్శనాలు చేసుకొని వెళ్ళడం జరిగింది. రేపు ఉగాదిని కూడా పురస్కరించుకొని ఉగాదికి కూడా సుమారు 15,000 వరకు కూడా 15,000 నుంచి 20,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవించుకునే అవకాశం ఉన్నందువల్ల వారికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా మంచినీటి సౌకర్యం, ముఖ్యంగా చలవ పందిళ్ళు వేసవి దృష్టిలో ఉంచుకొని తాటాకులతో ఉన్నటువంటి చలవ పందిళ్ళు అన్నీ కూడా వేయడం జరిగింది. కాబట్టి వారందరూ కూడా వచ్చి ఇక్కడ చక్కగా సంతృప్తికరంగా దర్శనం చేసుకొని వెళ్తున్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉత్సవాలు ఈ 3 రోజులతో పాటు 4 రోజులు అమ్మవారు అంటే 7/4/2024 ప్రారంభమైన ఉత్సవాలు మళ్ళీ 7/5/2024తో ముగుస్తాయి. ఈ మధ్యకాలంలో సుమారు అన్ని ఆదివారాలు, గురువారం మరియు మంగళవారాల్లో అత్యధికమైనటువంటి సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారు సూచన మేరకు అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని పోలీసు, రెవెన్యూ మరియు మున్సిపల్ ఇతర అధికారులందరితో కూడా సమన్వయం చేసుకొని భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం పెందుర్తి జై భీమ్రావు భారత్ పార్టీ అభ్యర్థి జగవర్పు మల్లికార్జున తన స్వగ్రామం నుండి ప్రచారం చేయడం చందుర్తి గ్రామస్తుడైన మల్లికార్జునరావుని ఆడపడుచులు, అన్నదమ్ములు, ఊరు ప్రజలు పుష్పగుచ్చాలతో అభినందించారు. తదనంతరం ఎన్నికల ప్రచారానికి మల్లికార్జున ఇంటింటికి కరపత్రాలు అందించి తన అమూల్యమైన ఓటు కోర్టు గుర్తుకే ఇవ్వమని ప్రార్థించారు. చందుర్తి గ్రామంలో పుట్టి మా ఊరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం ఎంతో ఆనందకరంగా ఉందని ఊరు ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జగవర్పు మల్లికార్జున్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఊరి పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నా స్వగ్రామం అయిన చందుర్తి గ్రామం నేను రావడం జరిగింది. 2003వ సంవత్సరంలో చదువు నిమిత్తం ఇదే ఊరు నుండి బయటికి వెళ్ళిన నేను అనేక సందర్భాల్లో పండగలకు ఏదైనా ఒక కార్యక్రమం, మంచి చెడు కార్యక్రమాలకు రావడం జరిగింది తప్ప ఒక బాధ్యతగా
ఒక ఎన్నికల లాంటి ఒక వ్యవస్థలో వచ్చిన తర్వాత ఇదే నా మొదటి రోజు కాబట్టి ప్రజలందరితో కూడా మమేకమై వాళ్ళందరి సూచనలు సలహాలు వాళ్ళు ఆశీర్వదించాలని కోరి నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరికీ కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది, ఈరోజు ఎందుకు ఇదే పిఠాపురం నియోజకవర్గానికి రావాల్సి వచ్చింది, అన్ని విషయాలు కూడా నా సొంత ప్రజలు, నా కుటుంబ సభ్యులు, నా గ్రామస్తులు అందరితో కూడా మాట్లాడి వాళ్ళు ఆశీర్వదించిన తరువాత ఈ ఎలక్షన్ ప్రచారానికి నేను రావడం జరిగింది. ఇప్పటికే ఊరు అన్న తర్వాత రకరకాల మన మిత్రులందరూ కూడా ఏ పార్టీలో అయినా ఉండొచ్చు గాక, నేను కూడా దాన్ని గౌరవిస్తాను. కానీ ఏ పార్టీకి మీరు నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటు వేయండి అనే రైట్ నాకు ఉంది. కానీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మేము ముందుకు వచ్చాను కాబట్టి నేనైతే మిమ్మల్ని ఎవరిని కూడా ఓటు వేయండి అని అడగను, వేస్తాను. నా పనులు నచ్చాయి. రంపచోడవరం ఏజెన్సీలో విలీనమైన 4 మండలాల్లో వైసీపీ పాలనపై తిరుగుబాటు మొదలైంది. కోనవరం మండలం కూటూరు గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఈ 5 ఏళ్ల కాలంలో మీ ప్రభుత్వం ఏం చేసిందని, మళ్లీ ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకు వచ్చారని స్థానిక గిరిజన యువత ఎదురు తిరిగింది. దాంతో అనంతబాబు వర్గీయులు వారికి సమాధానం చెప్పలేక వారిపై దాడికి దిగారు. దాడికి గురైన గిరిజనులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వద్ద గిరిజన మహిళలు వైసీపీ ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయాలను వివరించారు. అసెంబ్లీలో మా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడే వంతల రాజేశ్వరి లాంటి వారే ఎమ్మెల్యేగా కావాలని పోడియం సావిత్రి అన్నారు. పనిచేసే నాయకులు కావాలా మాకు మేడం. అది మమ్మల్ని కొట్టే వాళ్ళు మాకు వద్దు, చంపే వాళ్ళు మాకు వద్దు. మొత్తం ప్రతి సంవత్సరం మేడం గోదావరి వస్తే మునిగి తేలి దిక్కు దివానం లేకుంటున్నారు. ఆ టైం వచ్చేసి కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలు ఇచ్చారు. ఆ రోజు మొన్న అంటున్నారు ధనలక్ష్మి గారు ఏమంటున్నారు, పోలవరం డబ్బులు ఇస్తాం మేము గెలుస్తాం. 4 సంవత్సరాలు గెలిచారు, ఏమి ఇచ్చారు మేడం? ఇచ్చారా? మాకు మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో నిలదీసి అడిగే వాళ్ళు కావాలి మేడం. జై వంతల రాజేశ్వరి, జై వంతల. ఈ రోజు అక్కడ దళితుల్ని చంపేసి అక్కడ గెదిమేసరికి ఇటు ఎలక్షన్ల అధికారం అన్నారు మేడం. మీరు పగలు వెళ్ళండి జనాల దగ్గర అన్నారు. నైట్ పూట గిరిజనుల గ్రామాలకు వెళ్ళి గిరిజనులని కొట్టే హక్కు, బెదిరించే హక్కు అనంతబాబుకి ఏముంది మేడం? మా ఏరియాలో ఎందుకు వస్తున్నారు మేడం? అసలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల కోసమే ఆలోచించిన మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చూడాలన్న తపన ప్రతి ఒక్కరిలో కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తన ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అడుగడుగునా ప్రజాశీస్సులతో ముందుకు వెళుతూ ఆదివారం సాయంత్రం గురుగుబిల్లి మండలం లఖనాపురం, నాగూరు, కారివలస, చిలకం గ్రామాల్లో ఆమె తన ప్రచారాన్ని కొనసాగించింది. ఆమె రాకతో గ్రామంలో కొత్త ఉత్సాహంతో కార్యకర్తలు, ప్రజలు జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఆహ్వానం పలికారు. టీడీపీ పార్టీ అభ్యర్థి ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేని వ్యక్తిని ఆమె విమర్శించారు. గత నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పరీక్షితరాజు, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు బాపూజీ నాయుడు, ఎంపీపీ రామారావు, డి ధనుంజయ నాయుడు, కేతిరెడ్డి అచ్యుతరావు, కురుమి నాయుడు, బి తాతబాబు, మిర్యాల సింహాచలం, అల్లు సింహాచలం, అక్కేన వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు. సమర్థకున్నటువంటి నాయకులుగా ఈ రోజు నేను పేరు సంపాదించుకున్నాను ప్రజల్లో అని చెప్పి సమర్థురాలైనటువంటి పుష్పశ్రీవాణి కావాలా? కనీసం ఏ సమస్య మీద కూడా అవగాహన లేదు, ఏ రోడ్డుకి ఏ గ్రాంటో తెలియదు. ఒకవేళ ఒక సమస్య వచ్చిందని ఎవరైనా వెళ్తే ఏ అధికారికి ఫోన్ చేయాలో కూడా తెలియనటువంటి అసమర్థురాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అవును, నేను అసమర్థురాలు. ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పట్టణంలో 5 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ తెలిపారు. శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా పట్టణంలోని నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని సోమవారం దాడి రత్నాకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమ్మవారి జాతర పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేస్తారన్నారు. ఇప్పటికే ఎండల తీవ్రతతో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో దాడి ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ కన్వీనర్ సుధీర్, ఎన్ఎస్ఎస్ టీం సభ్యులు, మాజీ కౌన్సిలర్ కోటిపల్లి జేజిబాబు, ఇంటి త్రినాథ్, మొల్లి రమణబాబు, కోటిపల్లి శ్రీను, మల్ల రామచంద్రరావు, గాజుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా మరి ఈరోజు అలాగే రేపు ఉగాది నామ సంవత్సరం కూడా ఈ నెల రోజుల పాటు జాతర కొనసాగుతోంది. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం మరి వివిధ ప్రాంతాల నుంచి అనేక లక్షల మంది జనాభా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అందులో భాగంగానే వారందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళకి మరి వేసవి తీవ్రత కారణంగా ఇప్పటికే మరి టెంపరేచర్ పెరిగి వేళ వడగాల్పులు విపరీతంగా ఉన్నాయి. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, వేసవి శిబిర కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అమ్మవారి గుడి ఎదురుగుండా. అదేవిధంగా ఈరోజు రేపు అలాగే ప్రతి ఆదివారం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో దీన్ని మజ్జిగ వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా వేసవి కాలంలో పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా ఇప్పటికే దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరఫున ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున మా డైట్ కాలేజ్ ఎదుర్కొన్న హైవే మీద ఒక పాయింట్ చల్లని మంచినీరుని, తాగునీరుని అందించే విధంగా రోజు కూడా ఆ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూకాంబిక ఆర్చ్ దగ్గర బస్ స్టాప్ దగ్గర కూడా మరి ఈ 2 నెలల పాటు కూడా పూర్తి స్థాయిలో ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే మొదలైంది కాబట్టి ఇది. అలాగే చోడవరం బస్ స్టాప్ దగ్గర కూడా రేపటి నుంచి ఉగాది సందర్భంగా రేపటి నుంచి కూడా అక్కడ కూడా ఒక వేసవి శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. కొంతమంది అనకాపల్లిలో 5 శిబిరాలని ఏర్పాటు చేసి అనకాపల్లి చుట్టుపక్కల నుంచి అనకాపల్లి పనుల కోసం వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా మరి వారు తాగునీరుకి కానీ మరి వేసవి వడగాల్పులకు కానీ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఈ కార్యక్రమంలో అందరినీ కూడా భాగస్వాములైనందుకు మరొకసారి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కొత్త అమావాస్య జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, అలాగే రేపు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మాజీ మంత్రి, జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం రింగ్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు అన్ని వర్గాల మద్దతు ఉందని ఆదివారం జరిగిన సభలో నిరూపించిందని అన్నారు. ఇప్పటి వరకు కేవలం యువకుల మద్దతు మాత్రమే ఉందని భావించిన ప్రతి ఒక్కరికి ఈ సభ కనువిప్పు కలిగించిందన్నారు. మహిళలు, వృద్ధులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేశారని తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ అనకాపల్లి సమస్యలపై ప్రస్తావించారని, ఆయన ప్రస్తావించిన ప్రతి సమస్యను అమలు చేయడం జరుగుతుందన్నారు. నూకాంబిక అమ్మవారి ఉత్సవాన్ని రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించడమే కాకుండా గెలిచిన వెంటనే అమ్మవారిని దర్శించుకుంటానని ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీలకు, బెల్లం మార్కెట్కు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీల కోసం ఇంధనాలు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోలవరం, సృజల స్రవంతి నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అనకాపల్లిలో ఉన్న 11 గ్రోయిన్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. RECSకు పూర్వ వైభవం తీసుకురావడం జరుగుతుందన్నారు. కోఆపరేటివ్ రంగంలోనే నడిపిస్తామని తెలిపారు. అలాగే జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు నాగ జగదీష్ మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిల్చారని ధ్వజమెత్తారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు, శ్రీరామదాసు గోవిందరావు, బిశెట్టి బాబ్జీ, పచ్చికూర రాము, దూలం గోపి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్వైర్ చేశారు, కోడూరు దగ్గర ఎక్వైర్ చేశారు, అక్కడైనా మెడికల్ కాలేజ్ పెట్టచ్చు. భూములు ఏమంటారు, విచిత్రమైన ఆవాదన అది. నిజంగా అంటే ఇందులో చిత్తశుద్ధి లేదు వీళ్ళలో. ఇది ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుందండి అమరావతి.
అసెంబ్లీలో తీర్మాన రూపంగా తీసుకున్నది. అన్ని పార్టీలు కలిపి ఏకగ్రీవంగా తీర్మానం తీసుకున్నాం. అందులో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భాగస్వాములు. ఆయన అంగీకారంతో తీసుకున్న నిర్ణయం అది. ఈరోజు అనకాపల్లిలో కొత్త అమావాస్య అంటే ఉగాది ముందు రోజు అమావాస్య రోజున నూకాలమ్మ జాతర ఈ ఉత్తరాంధ్ర ఇలవేలుపుగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పండగ. ఈరోజు అందరికీ కొత్త అమావాస్య నూకాలమ్మగా ఆశీస్సులు ఈ ఉత్తరాంధ్ర మీద ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ నూకాలమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. నిన్ననే అనకాపల్లిలో వారాహి విజయభేరి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. వారు కూడా ప్రారంభిస్తూ నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండగగా జరుపుకుందాం వచ్చే ఏడాది, ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కావాలని కోరడమే కాకుండా ఎన్నికలై గెలిచి వచ్చాక మొట్టమొదటగా నూకాలమ్మ దర్శనం చేసుకుంటా అని చెప్పడం నిజంగా ఎంతో గర్వంగా ఉంది. వారికి నూకాలమ్మ మీద ఉన్నటువంటి విశ్వాసం, ఈ నూకాలమ్మ తల్లి జాతరను రాష్ట్రవ్యాప్త పండగగా రూపొందిద్దామని వారు హామీ ఇవ్వటం ప్రజల తరపున వారికి నా సంపూర్ణ ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అంతేకాదు నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి అశేషమైన ప్రజావాహినికి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా వాస్తవాన్ని నిన్న అనకాపల్లిలో అందరూ రోడ్ల మీద ఉన్నారు. ఎవరూ ఇంట్లో లేని పరిస్థితి ఉంది. నవ్వుతో నా భవిష్యత్ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవిశ్రాంతంగా వారు కృషి చేసి విజయవంతం చేసినందుకు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న రావటమే కాదు, మొదటి నుంచి కూడా ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. వై పవన్ కళ్యాణ్ అంటే నిన్న కనిపించింది స్పష్టంగా. ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగే శక్తి ఉన్నటువంటి యువ నాయకుడు పవన్ కళ్యాణ్. అదొకటే కాదు, నిస్వార్థ జీవిగా రాజకీయ పదవులు కానీ అధికారం కానీ ఆశించకుండా రాష్ట్ర యోగక్షేమాలే ముఖ్యమని మరొకసారి తెలియపరుస్తూ, ప్రశ్నించడమే కాదు, మేము అధికారంలోకి వచ్చాక మేము చేయకపోయినా మమ్మల్ని మీరు ప్రశ్నించండి అని ధైర్యంగా అడగగలిగే నాయకత్వం ఒక పవన్ కళ్యాణ్ గారిలోనే ఉంది. జవాబుదారీతనం రాజకీయాల్లో ఉండాలని, ప్రజా జీవితంలో ఉండాలని నమ్మినటువంటి వ్యక్తి. జరిగిన పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా జరిగింది. యువతే కాదు, మహిళలు కూడా రెట్టింపు ఉత్సాహంతో మహిళలు కూడా అటు ఎలిపాడు దగ్గర నుంచి 4 రోడ్ సెంటర్ వరకు, ఆర్టీసీ కాంప్లెక్స్, అలాగే స్టేట్ బ్యాంక్ రోడ్డు, ఇటు రామచంద్ర థియేటర్ రోడ్డు, జీవీఎంసీ ఆఫీసు, ఎక్కడ చూసినా జనంతో కిక్కిరిచిపోయి ప్రజలు కూడా ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఒక ఇత్తో రావడమే కాదు, దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కొంతాల రామకృష్ణ గారి ప్రతిభ అక్కడ కనపడింది. ఆయన మాటల్లో కూడా రామకృష్ణ గారి గురించి 2-3 విషయాలు చెప్పారు. రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లాలో ప్రముఖ పాత్ర రామకృష్ణ గారికి ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఆయన నోటంట 2-3 గురించి ఇచ్చేసినప్పుడు కూడా అందరూ హ్యాపీ అయ్యారు. ఊహకు అందని విధంగా జయప్రదం చేసిన వారు ప్రజలకి,
మూడు పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రామకృష్ణ గారు చెప్తూ ఆ రోజు కౌన్సిల్ సభ్యుడిగా నేను ఉన్నాను. 30,000 ఎకరాలు అమరావతి రైతుల దగ్గర ఒక్క రూపాయి కూడా అన్నదమ్ములే 2 ఎకరాలు పంచుకోవడానికి కష్టమైన రోజుల్లో 35,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మేధస్సును బట్టి ఆ రోజు గ్యాదరింగ్ చేశారు. కౌన్సిల్లో అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ కూడా సపోర్ట్ చేసి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను చేద్దారని చెప్పి భరోసా ఇచ్చాడు. అదే కానీ ఆ రోజు అమరావతి జరిగితే ఆ 35,000 ఎకరాల్లో ప్రభుత్వానికి 2-3 లక్షల కోట్లు ఆదాయం వచ్చును. ప్రభుత్వానికి వాళ్ళ పర్సంటేజ్ రైతులకు ఇచ్చేసి ప్రభుత్వానికి వచ్చిన ఇచ్చేస్తే 2-3 లక్షల కోట్లు ఆ రోజు ప్రభుత్వానికి వచ్చి ఉంటే ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగును. ఈ సైకో జగన్ ఇబ్బంది పెట్టి మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని 20 సంవత్సరాలు వెనక్కపోయే విధంగా సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ అని చెప్పి ప్రజలేటి అందరూ బాధపడుతుంది. దానికి ఉదాహరణ నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రాం బట్టే మేము ఊహించిన దానికంటే అన్ని రకాలుగా యువత అవనియండి, మహిళలు అవనియండి, రైతులు అవనియండి, ఉద్యోగస్తులు అవనియండి, అన్ని పార్టీలు అంత జయప్రదం చేశారంటే అంత వ్యతిరేకత ఈ వైసీపీ మీద ఉండడమే కాదు, కుదేలు చేస్తారని రాష్ట్రంలో ఉండడం వల్లే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం సక్సెస్ అయింది. ఆ సక్సెస్కి బాధ్యత వహించి అందరూ అన్ని 3 పార్టీలకి ముఖ్యంగా రామకృష్ణ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే సీఎం రమేష్ గారి గురించి కూడా ఇక్కడ ఉపయోగం ఉంటుంది. కేంద్రం మనకు సహకరించాలంటే ఆయన్ని మనం ఎంపీ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ సీటును పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కాదని బీజేపీకి కేటాయించడం పట్ల అనపర్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నల్లమిల్లి కుటుంబాన్ని కాదని బయట వారికి ఏ విధంగా కేటాయిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ఫోటోతో తల్లి సత్యవతిని రిక్షాలో కూర్చుండబెట్టుకుని రిక్షా లాగుతూ కుటుంబంతో సహా నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈరోజు బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో కుటుంబంతో సహా నల్లమిల్లి పర్యటిస్తున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు కార్యకర్తలు, ప్రజలు వేల సంఖ్యలో హాజరై వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తక్షణమే అనపర్తి నియోజకవర్గం అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించాలని పడాల వెంకటరమణారెడ్డి, చిన్నబుజ్జి, సభ్యుల విజయభాస్కర్ రెడ్డి, బాస్, సబరపు సూరిబాబు, వల్లూరి తాతబ్బాయి చౌదరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అందరూ తెలుగుదేశాన్ని రక్షించుకుంటున్నారు. ఇవాళ ఈ విపత్కర పరిస్థితుల్లో మీ అందరూ ఏ సలహా ఇస్తే మీ అందరి సలహా మేరకు నేను ముందుకెళ్తాను. అందరికీ నమస్కారం. అలాగే మా మీతోటే ఉండమని చెప్పాలి మీరు. మాట్లాడుకున్నామా రాజకీయ గారు మాట్లాడుతున్నారు పదలతోటి. అంటే మన వాళ్ళు వెనక్కి వెళ్ళండి. బాబు కార్యకర్తలు వెనక్కి రావాలండి దయచేసి. వెనక్కి వెళ్ళిపోండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి. న్యాయం కోసం, న్యాయం కోసం, న్యాయం కోసం, న్యాయం కోసం, న్యాయం కోసం, న్యాయం కోసం ప్రజాక్షేత్రంలోకి, ప్రజాక్షేత్రంలోకి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామం నుండి పందలపాక, ఓలపల్లి, బిక్కవోలు, ఆర్ఎస్పేట, బలభద్రపురం, తొస్సిపూడి మీదుగా సాగుతూ కొమరిపాలెం గ్రామం వరకు జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మరియు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బిక్కవోలు మండలంలో
అద్భుతమైన ర్యాలీ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. దీనికి సారథ్యం మా సూర్యనారాయణ రెడ్డి గారు, సత్యబాబు గారు ఆధ్వర్యం వహించారు. అద్భుతమైన స్పందన వచ్చింది. రాష్ట్రంలో అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి రానున్నది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అదేవిధంగా ఇక్కడ అనపర్తిలో భారీ మెజార్టీతో మా సూర్యనారాయణ రెడ్డి గారు నెగ్గుతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ మా కార్యకర్తలందరినీ కూడా మరింత ఉత్సాహపరుస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసిన సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం పట్ల మేము చేసిన ప్రణాళికలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం అందరినీ కూడా. మేము రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి, సంక్షేమం అందిస్తామని చెప్పి ఈ సభ మీకు ఈ విధంగా హామీ ఇస్తున్నాను. ఈ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక ఐటీ హబ్గా, మెడికల్ హబ్గా, టెంపుల్ టూరిజం సిటీగా మారుస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్కవోలు మండలం వారి ఆధ్వర్యంలో, ఈ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజున వేలాది మందితోటి ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో మరి మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ప్రజల నుంచి స్పందన, అపూర్వ ఆదరణ లభించింది. దానికి నిదర్శనమే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా మరి వాళ్ళ స్పందన వీడియోల రూపంలోనే మనం చూడవచ్చు. అదే కాకుండా ఈ మండు టెంట్లో కూడా వేలాది మంది కార్యకర్తలు, నాయకులు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా పాల్గొన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకున్న అభిమానం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉన్నటువంటి ఆదరణ అని మాత్రం చెప్పవచ్చు. మరి ఇది రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్లో ఈ రోజున ఈ జరిగిన ఈ ఏదైతే ర్యాలీలో పాల్గొన్నటువంటి నాయకులు, కార్యకర్తల యొక్క స్పందన ఉందో, ఈ స్పందన బట్టి చూస్తేనే తెలుస్తుంది రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనపర్తి నియోజకవర్గంలో ఏ రకంగా మెజార్టీ వస్తుందా అన్నది. అంతేకాకుండా ఇక్కడ నాయకులకు, కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో మరి అనపర్తి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఇచ్చి మరి ఎంపీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల కంటే కూడా అనపర్తి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ మనం ఇచ్చి ఎంపీ అభ్యర్థికి కానుగ్గా ఇద్దామని మాత్రం ఈ సందర్భంగా మన నియోజకవర్గ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి వికలాంగులకు త్వరలో మంచి రోజులు రాబోనున్నాయని మాజీ మంత్రి, అనకాపల్లి జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ అన్నారు. సోమవారం రింగ్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలాభిషేకం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు పెన్షన్ 6,000 రూపాయలకు పెంచడం జరుగుతుందని చంద్రబాబు ఇచ్చిన హామీ దివ్యాంగుల జీవితాల్లో వెలుగును నింపిందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వికలాంగులకు చంద్రబాబు నిర్ణయం ఆనందాన్ని కలిగించిందన్నారు. దివ్యాంగులు భయపడాల్సిన పని లేదన్నారు. వారికి అండగా నిలవడం జరుగుతుందన్నారు. ముందుగా పీలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు వికలాంగులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా పింఛన్లు అందజేయడం జరిగిందన్నారు. వారికి ఆపరేషన్లకు నిధులు కేటాయించామన్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు వికలాంగులు పడ్డ వేదన అంతా ఇంత కాదన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ వికలాంగులను దేవుడు పుత్రులుగా భావించి దివ్యాంగులుగా నామకరణం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు. ముందుగా వికలాంగులు చంద్రబాబు హామీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాదముని ఫణీంద్ర, తెలుగుదేశం నాయకులు మల్ల సురేంద్ర, షేక్ బాబర్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబుకు అనుగుణంగా నినాదాలు చేశారు.
దివ్యాంగ పర్సెంటేజ్ ఇది లేకుండా అయిపోతుంది. దానివల్ల మీరు అధికారంలోకి రాగానే, మీరు ఎమ్మెల్యే అవగానే, మా గోవింద నీకు తెలుసు, లాస్ట్ టైం నన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్ళి పర్సెంటేజ్ మార్పించడం కోసం ట్రై చేశారు, కానీ అక్కడ అధికారులు ఏమీ పట్టించుకోలేదు. ఈసారి మీరు ఎలాగా మినిస్టర్ అవుతారు కాబట్టి దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ దివ్యాంగుల సమస్యల మీద మీరు కూడా పోరాడి, అలాగే టిట్కో ఇల్లు లాస్ట్ టైం అన్న గోవిందాన్ని ఉన్నప్పుడు వికలాంగులు శివ మనకి 2 నెలల తర్వాత 6,000 వస్తుంది. మళ్ళీ మీకు సైకిల్ కూడా మార్పిస్తాను. ఎవరు ఫోన్లు తీసుకుంటారో పెట్టుకోండి. అందరూ ఫాలో చేస్తారు. చంద్రబాబు నెక్స్ట్ వాళ్ళందరికీ బ్యాటరీ బల్బుల గురించి బ్యాటరీ సిఎస్ఆర్ ఫండ్స్ మీదే బాధ్యత. ఫస్ట్ ఇన్సూరెన్స్ మీదే సార్, ఫస్ట్ మీదే. అక్కడికి ఎవరు రాలేదు. రాజుబాబు మీటింగ్ మీ ఊళ్ళో నిజంగా కాంట్రిబ్యూషన్ చేయాలా? చెప్పు పర్లేదు, దేనికో చెప్పు, పర్లేదు దేనికో చెప్పని. మీటింగ్ పెట్టుకుందాం. రాత్రి మొత్తం 160 మంది సార్ మన బ్యాచ్ అందరూ కాదండి అక్కడికి క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర రంజాన్ మాసమని, రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులు 4 రోజుల పాటు చేసే నమాజు, కఠోర ఉపవాసం వల్ల మరింత శక్తి, నిగ్రహం ఏర్పడుతుందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా సామమూర్తి నగర్ హబీబియా మసీద్ కమిటీ వారు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆదివారం మనం వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుల కార్యదర్శులు జిలానీ, షరీఫ్, మైనార్టీ నాయకులు ఎంఏ తాజుద్దీన్, ఎస్కే బాబులు, ఎస్కే రహీం, ఆసిఫ్ అలీ, ఎండి ఖాన్, ఎండి అన్సర్, ఎంఏ సయ్యద్, మొహిద్దీన్, కస్మూర్, అన్వర్, సిరాజుద్దీన్, ఎండి గౌస్, జహరుల్లా ఖాన్, జారు, కరీముల్లా, అర్బన్ బాషా, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అందరూ
సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మీరందరూ ఉండాలనేది నా కోరిక. అదే నేను చూస్తున్నానంటే గతంలో ఎంతో ముస్లిం సోదరులు అంతా అభివృద్ధి చెందారు. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు గురవుతున్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందట్లేదు. అలా వల్ల భవిష్యత్తులో ముస్లిం సోదరులకి అన్ని విధాల ప్రభుత్వ సహకారం అందేటువంటి ప్రభుత్వం కూడా రావాలని నేను కోరుకుంటూ వారికి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి అత్యంత శుభాకాంక్షలు చేసుకుంటూ ఏంటంటే మనం ఇప్పుడు అంతా కూడా ఎలక్షన్ టైంలో ఉన్నాము కాబట్టి రాజకీయ విషయాలు మాట్లాడటం అంత కాదు. మీ అందరూ కూడా భవిష్యత్తులో బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మన ప్రణాళికలు కూడా ఉండాలి మీతో పాటు అని చెప్పేసి మీరు అందరూ కూడా అలానే ప్రార్థించాలని కోరుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. అలాగే మనందరం బాగుండాలంటే పాలకులు బాగుండాలి, మంచి పాలకులు రావాలని చెప్పేసి మీరందరూ కూడా దువా చేయండి. ఆ దువా వల్ల అల్లా అవతాల మంచి అవకాశం మనందరికీ బాగుపడేలాగా చేస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వెంకటాచలంపల్లి గ్రామంలో సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి నెహ్రూ చౌక్ లో వారా విజయభేరి యాత్ర సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ స్టార్. రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా చేసిన వైసీపీని ఈడ్చి పారేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్. రాష్ట్ర అభ్యుదయాన్ని ఆశించే వారందరూ టీడీపీ కూటమిని బలపరచాలన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకం శెట్టి. ఒక్క ఛాన్స్ పేరిట ప్రజల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశారని ఆరోపించిన గణబాబు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మలసాల కుటుంబ సభ్యులు. కసింకోట మండలంలో మర్దరు సిరితో కలిపి ఇంటింట ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్ సతీమణి నివేదిత. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.